హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కరాచీ బాంబే హల్వా. దీన్ని చేసుకునే విధానం, ముందుగా ఒక కప్పు కరాచీ హల్వా తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలపాలి. ఇప్పుడు ఒక కప్పు హల్వాకి 2 కప్పుల షుగర్ వేసుకొని 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు మనం కలుపుకోవడానికి వాటర్ ఆ పిండిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 2 కప్పుల వాటర్, 2 కప్పుల షుగర్ ఒక కడాయిలో వేసుకొని చక్కెర కరిగినాక టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ పొడి వేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగినాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కరాచీ హల్వా మొత్తం ఆ లిక్విడ్ మొత్తం అందులో వేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి, లేదంటే అంటుకుపోతుంది గిన్నెకి. మనం హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతుంటే లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి. అలా కలుపుతూనే ఉండాలి. మనం ఒక్కసారి కలపడం ఆపేసినా కానీ అది గిన్నె అంటుకుపోతుంది. అలా స్లోగా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడినాక మీ దగ్గర నెయ్యి కానీ, నెయ్యికి ఇష్టపడిన వాళ్ళు నెయ్యి వేసుకోండి. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి, నాకు నెయ్యి ఫ్లేవర్ అస్సలు నచ్చదు. నేను నెయ్యి అస్సలే తినను, అందుకోసమనే ఆయిల్ వేస్తున్నా. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. అస్సలు ఆపకూడదు, ఆపితే మాత్రం అది అడుగంటిపోయి మాడిపోతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి స్లోగా. ఇప్పుడు మనకు నచ్చిన ఫుడ్ కలర్ ఒకటి వేసుకోండి. నాకు రెడ్ ఫుడ్ కలర్ లేదు, ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న లెమన్ ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను. కలర్ యాడ్ చేసినాక ఇలా కలుపుకోండి. గిన్నెకి అంటుకోకుండా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూనే ఉండండి. చిక్కబడాలి, మనకు తెలుస్తుందండి. మనం ఆయిల్ అంతా వెనికిపోయాక మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ అది మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుతూనే ఉండాలండి. అది చిక్కబడాలి, చిక్కబడితేనే మనకు హల్వా ఫ్లేవర్ మనకు తెలుస్తుంది తింటుంటే. ఇలా కలుపుతూనే ఉండండి. గిన్నెకి మాత్రం అంటుకోకుండా ఆపకుండా కలపాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది. చూడండి, నేను ఇలా కలుపుతున్నా, ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాతకి మనం అది దగ్గర పడ్డాక ఇట్లా చిక్కబడినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని మనకు నచ్చిన ఒక గిన్నె, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి దాంట్లో వేసుకొని పైనుండి ఇట్లా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినాయి లేదా మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఏవో ఒకటి అట్లా పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాతకి తీసి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడడానికి సూపర్ ఉందండి. చూడడానికే కదండి, తింటే కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి జల్లీ జల్లీగా ఎంత బాగుందో కదా. కట్ చేస్తుంటేనే భలే అనిపిస్తుంది. మా పిల్లలు మేమైతే చాలా ఇష్టంగా తిన్నామండి. పిల్లలకైతే భలే నచ్చుద్దండి జెల్లీ లాగా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న వాటితోటే. సింపుల్ గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి అలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, జెల్లీ జెల్లీగా బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. చూడడానికి అచ్చం మన స్వీట్ షాప్ లాగానే ఉంది. చూడండి మీ పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో, ఎంజాయ్ చేస్తున్నారు తింటూ.